రంగయ్య, చెప్పండి మామయ్య. ఇప్పుడు ఈ సంవత్సరం మా అబ్బాయిది ఇంటర్ అయిపోతుందయ్యా. మరి డిగ్రీకి ఎక్కడ జాయిన్ చేస్తానో, డిగ్రీ మరి అదే పెద్ద చదువు ఇంటర్ తర్వాత ఏముంటుందో డిగ్రీ అని అన్నది మా అబ్బాయి. మరి ఎక్కడ బాగుంటుంది? నాకు కూడా అంత అవగాహన లేదు కానీ డిగ్రీ అయిపోతుంది కాబట్టి ఇంటర్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఎవరో పిల్లగాడు పోతున్నాడు, వాళ్ళని పిలిచి అడుగుదాం ఒకటి. ఓ బాబు, బాబు ఇట్లా ఇట్లా. ఓ తాత, ఏంది పిలిచినావేంది నన్ను? ఓ తాత, ఏం తాత మీ బాధ ఏం చెప్పండి, పిలిచిరా నుంచి పోతా అంటే. ఈ అంకుల్ వాళ్ళ కొడుకుది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఎక్కడ జాయిన్ చేపియాలో ఏమో తెలియట్లేదు. అవునా? మీరు ఏమైనా తెలిసిన కాలేజీలు ఉంటే చెప్పండి. ఓ మనకు తెలిసిన బొచ్చడు తెలంగాణ గురుకుల ప్రభుత్వ గురుకులాలు ఉన్నాయి తాత, డిగ్రీకి సంబంధించిన. మీకు తెలియదా? ఇంకా తెలియదు బాబు. ఓ మన మనుగూరులో కూడా ఒకటి ఉన్నది. అవునా బాబు, చెప్పండి. ఏ గ్రూప్ లో అయిపోయింది తాత మీ మనవాడిది ఇంటరు? మా మనవండి కిన్నెర సానిలో ఈసీ గ్రూప్ ఆట. ఓ సిసి గ్రూప్ బొచ్చడు ఉన్నాయి మన మనుగూరులో, మీకు ఎరకలేదా? మీకు చెప్తారా అంటే, మన మనుగూరులో మిట్టగూడెం దగ్గర మంచి అసలు ప్రైవేట్ కాలేజ్ కూడా పనికిరాదు తాత, అలాంటి కాలేజ్ ఉంది, ఏకదం కాలేజ్. అవునా? అది ఎప్పుడు పడుతుంది మరి? ఎప్పుడు పడుతుంది కాదు తాత, మొన్న పడ్డది, మీరు చూడలేదా? చూడలేదు. మనలాంటి పేదోళ్ళ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అది ఆ గురుకులం. చెప్పు తాత, ఇంకేమన్నా నీకు డౌట్లా? మా మనవాడికి డౌట్ ఏం లేదు. ఇప్పుడు మీ కాలేజీలో జాయిన్ చేస్తారు కానీ ఏమైనా ఫీజులు తీసుకుంటారా అయ్యా? ఓ తాత, ఒక్క రూపాయి కూడా వసూలు చేయరు. నువ్వు నోటికి చదివినంత ఎంత పడితే అట్లా మస్తు టీచర్లు ఉంటారు. మనవాడు ఒక ప్రైవేట్ స్కూల్ కాలేజీ చదివినట్టు ఉంటది. అవునా? అయితే నేను ఖచ్చితంగా మీ పిట్టగూడెం డిగ్రీ కాలేజీలో జాయిన్ చేపిస్తాను. ఓకే తాత, మీరు జాయిన్ చేయండి. మీ మనవాడి భవిష్యత్తు ఎంత బాగుంటుందో తర్వాత చూడండి. ప్రైవేట్ కాలేజ్ కూడా పనికిరావు బాబు. అదే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇలాంటి డబ్బులు లేనివాడి కోసమే మన ప్రభుత్వం పెట్టుబడి పెట్టలేకపోతున్నాం బాబు. మా మనవడికి ఇంకా ఎలా పెడతాం బాబు? అందుకోసం మీరు దయచేసి మా అలాంటి పేదోళ్ళ కోసం డిగ్రీ కాలేజీతో మీరు తప్పకుండా తాత. అక్కడ మనకు తెలిసిన ప్రిన్సిపల్ సార్ ఉన్నారు, రవికుమార్ సార్, చాలా మంచి సారు, మనకి తప్పకుండా అడ్మిషన్ ఇస్తారు. వెళ్దాం పదండి. కొత్త విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఉన్నత విద్యను సాధించాలనే ఆశయంతో ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.